ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి సువార్త ప్రారంభములో కొండ మీద చేసిన ప్రసంగము నుండి మనము గత 2 దినములుగా సాక్షాత్తు యేసు ప్రభుల వారి నోటి నుండి పలకబడిన ధన్యతలలో 1వ ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 2వదిగా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు 3వ ధన్యతను మనము ధ్యానం చేద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనెదరు. సాత్వికము, దీనత్వము, ఈ రెండును యేసుక్రీస్తు ప్రభుల వారి గుణములను తెలియచేస్తూ ఉన్నవి. ఈ భూమి మీద సాత్వికుడు అని మొదటిగా పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనను గూర్చి లేఖనములలో వ్రాయబడినట్లు ప్రవచనాల నెరవేర్పు కొరకై ఆయన మానవ రూపిగా ఈ పాపలోకములోనికి వచ్చి మన కొరకై తన ప్రాణమును పెట్టియున్నారు. ఆయనను సిలువకు అప్పగించినప్పుడు వధకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉన్నారు. ఆయన దేవుని కుమారుడై ఉండి అత్యంత దీనునిగా తనను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించిన ఏకైక వ్యక్తి అండి. ఆయన పుట్టినది మొదలు 30 సంవత్సరముల వరకు ఈ లోక మర్యాద చొప్పున తన తల్లిదండ్రులుగా పిలువబడిన మరియమ్మ యోసేపులకు విధేయుడై జీవించాడు. యుక్త వయస్సు వచ్చిన తరువాత సువార్త పరిచర్య కొరకై తనను తాను ప్రత్యేకపరచుకున్నారు. బాప్తిస్మం, ఆత్మాభిషేకం పొందుకొని 40 దినాలు ఉపవాసము చేసి ఈ లోకాధికారి అయిన అపవాదిని ఎదిరించి సాత్వికమును దీనత్వమును ధరించిన వాడై ప్రజలకు బోధ చేయుట ప్రారంభించినారు. ఆయన తన ప్రసంగములలో సాత్వికముగా ఎలా ఉండాలో, దీనులుగా ఎలా జీవించాలో ఆయన మనందరికీ మాదిరి చూపియున్నారు. ఆయన జీవించి మనలను అలా జీవించమని ఈ లోకానికి చాటి చెప్పిన గొప్ప సాత్వికుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని జనాంగమా, అందుకే ఆయన తన ప్రసంగాలలో అన్నారు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యములో ఆయన అన్నారు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నారు. దేవుని జనాంగమా, ఆయన సాత్వికుడును దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పగలిగారండి. అలాగే ఆయనను గూర్చి జెఫన్యా గ్రంథకర్త అంటాడు కదా, జెఫన్యా 2వ అధ్యాయము 5వ వాక్యములో, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అంటున్నాడు. అలాగే పేతురు భక్తుడు అంటాడు కదా, 1వ పేతురు 3:15 వచనములో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అనేక విధములుగా అనేక సంఘాలను స్థాపించినటువంటి పౌలు భక్తుడు కొలస్సై సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు కదా, కొలస్సై 3వ అధ్యాయము 12వ వాక్యములో ఇలాగున అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి అంటాడు. ప్రియ దేవుని జనాంగమా,
పౌలు భక్తుడు కొలస్సై సంఘానికి రాస్తూ అంటున్నాడు కదా, మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు ఈ లక్షణాలను కలిగి ఉండమని పౌలు భక్తుడు కొలస్సె సంఘానికి రాస్తూ అంటాడు. ఈ లక్షణాలన్నీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారండి. అలాంటి లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించి మనకు మాదిరి చూపి వెళ్ళారు. అదే పౌలు భక్తుడు తీతుకు పత్రిక వ్రాస్తూ అంటాడు కదా, తీతుకు 3వ అధ్యాయము 2వ వాక్యములో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయము అని అంటున్నాడు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయమని తీతుకు పత్రిక రాస్తూ పౌలు భక్తుడు అంటాడు. అలాగే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు కదా, 1వ తిమోతి 6:11 వాక్యములో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అంటున్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు కదా, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అంటున్నాడు. ఇక్కడ నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పును, సాత్వికము, ఈ లక్షణాలన్నీ ఒక దైవజనుడు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఆ లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి పౌలు భక్తుడు అనేక సమయాలలో, అనేక ఉపద్రవములలో, అనేక శ్రమలలో ఆయన తన జీవవాక్కును, సువార్తను ప్రకటించుటకు పూనుకున్నాడండి. ఈ మాటలను వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు, నా పాపము కొరకు, నీ పాపముల కొరకు తనను తాను తగ్గించుకుని మత్తయి సువార్త 21:5లో చెప్పబడిన రీతిగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నానని యేసయ్య చెప్పుచున్నారు. ఇంతవరకు దేవుడు వేటిని నీకు తెలియపరిచినారో ఆయా దేవుని గుణలక్షణములైన సాత్వికమును, దీన మనస్సును కలిగిన వారే ఆయనను అనుసరిస్తావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రభువు తన గుణలక్షణాలను మనకు తెలియచేస్తూ అనేక ధన్యతలను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సాత్వికులలో మొదటివాడు యేసుక్రీస్తు ప్రభుల వారి. ఈరోజు దేవుడు నీ కోసము ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్న నీవు ఒకవేళ సాత్వికమును, దీనత్వమును కోల్పోయి ఈ లోకములో నీవు వ్యర్థముగా జీవిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి కలిగిన ఈ గుణ లక్షణములు నీవును కలిగి ఉండాలని ఆశపడితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా కొండ మీద ప్రసంగంలో మీరు చేసినటువంటి ప్రసంగంలో 3వ ధన్యతగా ఈరోజు మేము ధ్యానం చేశాము. ఈ వాక్యమును, ఈ వాగ్దానమును నాయన విన్నటువంటి నీ ప్రజల జీవితాలలో ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి ఆ గుణ లక్షణములను వారును కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి. ఎందరైతే నైనా ఈ లక్షణాలను లేకుండా, నీ ఆజ్ఞలను, నీ మాటలకు లోబడకుండా
అసలు నీ నామమే ఎరిగిన వారు ఒకవేళ నైనా ఇదిగో తండ్రి ఈ వాగ్దానమును విన్నట్లయితే వారి జీవితంలో నైనా నిజ దేవుడవు నీవేనని, సజీవుడవైన దేవుడవు నీవేనని, పునరుద్ధానుడైన దేవుడవు నీవేనని, అయా ఇదిగో తన ప్రజల కొరకై తన ప్రాణమును పెట్టిన ఏకైక దేవుడవు నీవేనని వారు గుర్తించి అయా నీ యందు విశ్వాసముంచి మారు మనసుకు తగిలినట్టు ఫలమును వారు ఫలించినట్లుగా అయా వారి జీవితంలో మారు మనసు పొందుటకు నిర్ణయం చేసే భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈరోజు నైనా ఈ వాగ్దానం వింటున్న నా ప్రియ దేవుని జనాంగంలో నైనా ఎవరైతే నైనా ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి. కుటుంబాల కలహాలతో ఉంటే నైనా అటు వారిని నైనా ఇదిగో వారి కలహాలను అయా వారి జీవితంలో రేపుతూ ఉన్నటువంటి దుష్టుని యొక్క ప్రతి కార్యమును తీసివేయమని అడుగుచున్నాను. అయా ఇదిగో ఎందరైతే ఈ వాక్యమును ఈ వాగ్దానమును నైనా విని దాని ప్రకారము జీవించాలని ఆశపడుతూ ఉన్నారు వారి జీవితంలో గొప్ప మార్పును కలుగు చేసి అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపమని అడుగుచున్నాను. ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద నీ కనుదృష్టి ఉంచమని మా ప్రయాణాలలో ప్రయత్నాలలో అయా ఇదిగో తండ్రి ఉద్యోగ ప్రయత్నములలో వివాహ ప్రయత్నములలో తండ్రి ఈరోజు మేము చేయు ప్రతి పనిలో నీకు కాపుదల ఉంచమని నీవు భద్రత అనుగ్రహించి నీవే సఫలత దయచేయమని అడుగుచున్నాను. అయా ఈరోజు మేము చేయనటువంటి పనులన్నిటి మీద నీకు అనుదృష్టి ఉంచి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము బ్రతకడానికి కృప చూపమని అయా నీ నామం ఎరిగిన వారు ఎవరైనా నైనా ఈ వాగ్దానమును వింటుంటే గనక వారి జీవితంలో నైనా నీవు గొప్ప మేలును కలుగు చేసి నిజ దేవునిని గుర్తించే ఆ మనస్సును వారికి పుట్టించమని అజ్ఞానముగా కాక జ్ఞానముతో ఈ లోకంలో బ్రతకడానికి కృప చూపమని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న నా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని మరొక నూతన దయా కిరీటమును వారికి అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లించేవారుగా వారిని మార్చమని అయా ఘనత మహిమ ప్రభావాలు సమస్తమును మీరే పొందుకోమని నజరేయుడును పరిశుద్ధుడును జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమును అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.